శ్రీ మహావిష్ణువు 5వ అవతారం వామన అవతారం. ఈ వామన అవతారం చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. అసుర రాజైన మహాబలి చక్రవర్తి తన తపస్సుతో దానశీలతతో 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతడు ధర్మవంతుడైన అహంకారం అతనిలో క్రమంగా పెరిగింది. దేవతలందరూ తమ లోకాలను కోల్పోయి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనుడు అనే చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించాడు. అప్పుడు ఆ వామనుడు మహాబలి చక్రవర్తిని 3 అడుగుల భూమిని దానం ఇవ్వమని కోరాడు. ఆ కోరికను మహాబలి చక్రవర్తి అంగీకరించారు. అప్పుడే వామనుడు త్రివిక్రముడిగా విస్తరించాడు. మొదటి అడుగు భూలోకం, 2వ అడుగు ఆకాశం అంటే స్వర్గలోకం, 3వ అడుగు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో మహాబలి చక్రవర్తి తన తలని వంచాడు. అప్పుడు విష్ణువు అది చూసి ఆనందించి మహాబలి చక్రవర్తిని పాతాళ లోకానికి రాజుగా నియమించాడు. ప్రతి సంవత్సరం అతడు భూమి మీదికి రావడానికి వరం ఇచ్చాడు. ఈ వామన అవతార సందేశం ఏంటంటే అహంకారాన్ని తగ్గిస్తే భగవంతుడే కాపాడతాడు. దానం అనేది మహత్తరమైన ధర్మం. ఇలాంటి మరిన్ని చరిత్రల కోసం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.